dear brothers and sisters, as the Bible says today in 1 John 4:4, we are going to be powerful with the presence of God. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి యోహాను పత్రిక 4:4 ప్రకారం దేవుని సన్నిధి ద్వారా మనం శక్తివంతులంగా ఉండబోతున్నాము. Here it says, he who is in you is greater than he who is in the world. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అని ఈ వాక్య భాగము మనలో ఉన్న దేవుని శక్తిని గురించి తెలియజేస్తుంది. He who is in you is the Spirit of God. మీలో ఉన్నవాడు దేవుని పరిశుద్ధాత్ముడై ఉంటూ ఉన్నాడు. The world has sinful humankind. ఈ లోకమునందు పాపము కలిగినటువంటి మనుషులు, దుష్టులు ఉంటారు. Satan is the ultimate spirit against Christ Jesus. యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు సాతానుడు, దుష్టుడై ఉంటూ ఉన్నాడు. In the Bible, it explains about him as in John 8:44 like this. యోహాను సువార్త 8:44 ప్రకారము అపవాది గురించి ఈ విధంగా చెప్పబడి ఉన్నది. He is the father of lies and is against truth. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని వాక్యం చెబుతున్నది. But on the other hand, Jesus says, I am the way, the truth and the life. మరొక వైపు యేసు అంటూ ఉన్నారు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. He is the truth. ఆయనే సత్యమై ఉంటూ ఉన్నాడు. But then the Satan, as in John 12:31, he's called as the ruler of the world. యోహాను సువార్త 12:31 ఉన్న ప్రకారంగా వాడు ఈ లోకాధికారిగా పిలువబడుతూ ఉన్నాడు. But then he's not as powerful as God. అయితే దేవుని అంత శక్తివంతుడు అపవాది ఎన్నటికీ కానేరడు. The Spirit's wisdom is greater than any of Satan's schemes. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క జ్ఞానము అపవాది యొక్క యుక్తులన్నిటికంటే శక్తివంతమైనది. Yes, when the Spirit of God comes in us, He is the one who gives us the wisdom to discern what is in the world. దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఈ లోకంలో జరుగుతున్న వాటి అన్నిటిని గురించిన వివేచన మనకు లభిస్తుంది. మనం అన్నిటినీ అర్థం చేసుకునగలుగుతాము. But then the Spirit of God makes us live. దేవుని ఆత్మ మనలను జీవింపజేస్తుంది. And live it to the full measure. సంపూర్ణముగా మనం జీవించులాగున చేస్తుంది. Yes, dear friends, we have to ask God all the more to fill us with the Spirit of God, which is the wisdom of God. అవును ప్రియ స్నేహితులారా, దేవుని జ్ఞానమై ఉంటున్నటువంటి పరిశుద్ధాత్మతో మనలను నింపమని ప్రభువును వేడుకున్నాను. When Jesus was in this world, he grew with wisdom. యేసయ్య ఈ లోకమునందు ఉన్నప్పుడు ఆయన దేవుని జ్ఞానంలో ఎదిగాడు. Because of it, he had stature. అందును బట్టి ఆయన శారీరకంగా వయస్సులో కూడా ఎదిగాడు. He had favor with God and man. దేవుని కృపలో, మనుషుల దయలో ఆయన ఎదిగాడు. And the Lord makes us also live like Jesus in this world. ప్రభు మనల్నందరినీ కూడా యేసయ్య వలె ఈ లోకంలో ఆశీర్వదిస్తాడు. God does not give us the spirit of fear. ప్రభు మనకి భయపడే పిరికితనం గల ఆత్మనివ్వలేదు. But he gives us the spirit which gives us love, power and sound mind. ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము కలిగిన ధైర్యపరిచే ఆత్మను ప్రభు మనకిచ్చి ఉన్నారు. The power is not ours, but the Holy Spirit. ఆ శక్తి మన సొంతది కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవునిదై ఉంటున్నది. We can do all things through Christ who strengthens us. మనలను బలపరచు క్రీస్తునందు మనం సమస్తమును చేయగలుగుతాము. Young people struggle hard to come up in life. యవనస్తులు జీవితంలో పైకి ఎదగడం కొరకు ఎంతగానో శ్రమ నొందుతూ ఉంటారు. If they fail, they could not accept it. వారు ఒకవేళ ఓటమి పాలైతే దానిని అంగీకరించలేక ఎంతో బాధపడతారు. If they fail in their life, they are unable to accept that. వారు జీవితంలో ఒకవేళ ఓడిపోతే ఆ వైఫల్యాన్ని అంగీకరించలేక శ్రమ నొందుతారు. They go into depression. వారు నిరాశ, నిస్పృహల్లోకి వెళ్ళిపోతుంటారు. And they say, I'm
fit for nothing in this world. నేను ఈ లోకంలో దేనిని సాధించలేని వ్యర్థుడను అని భావిస్తూ ఉంటారు. But then when we depend upon the Spirit of God అయితే మనం దేవుని ఆత్మ పైన ఆధారపడినప్పుడు and allow Him to work in our lives, మన జీవితాల్లో కార్యములను చేయడానికి ఆయనకు అనుమతినిచ్చినప్పుడు, and when we honor the Spirit of God who is living in us, మన యందు నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని గణపరచినప్పుడు the Lord will honor us. ప్రభు మనలను గణపరుస్తాడు. Never be discouraged. ఎన్నడూ నిరాశ చెందకండి. Today I'm going to tell you my life story. ఈ రోజున నా జీవిత కథను చెప్పగోరుతూ ఉన్నాను. I was born to righteous parents. నీతిమంతులైన తల్లిదండ్రులకు నేను జన్మించాను. Righteous to the core. సమూలాగ్రం చాలా నీతిమంతులైన వారికి జన్మించాను. Preaching the gospel. సువార్తను బోధించేవారు, Caring for people. ప్రజల కోసం జాగ్రత్త వహించేవారు. And when I was 6 years old, నాకు 6 సంవత్సరముల వయసున్నప్పుడు the Lord spoke to me on my birthday through my father. మా తండ్రి గారి ద్వారా నా జన్మదినోత్సవమున దేవుడు నాతో మాట్లాడారు. And he said, ఆయన ఏం చెప్పారంటే, my son, నా కుమారుడా, I'm going to put 2 paths before you. నేను నీ ఎదురుగా 2 మార్గములు ఉంచబోతున్నాను. One, the path of a crab. ఒకటేమో ఎండ్రకాయ లేక పీత యొక్క మార్గం. Have you seen a crab walking on the seashore? ఎండ్రకాయ సముద్ర తీరాన నడవడాన్ని మీరు గమనించారా? It always goes in a slant direction. అది ఎల్లప్పుడూ కూడా వంకర మార్గమున వంగిపోతున్నట్లుగా వెళ్తూ ఉంటుంది. Crooked path. వంకరైన మార్గము గుండా ప్రయాణిస్తుంది. And the Lord said, I'm also putting the path of a fish before you. ప్రభు చెప్పారు, నీ ఎదురుగా నేను చేప వంటి మార్గాన్ని కూడా ఉంచుతున్నాను. A straight path. అది నేరుగా ఉండే మార్గము. Paul, it's up to you to choose the right path for your life. నీ జీవితానికి సరైన మార్గాన్ని ఎంచుకోవడం, పాల్, అది నీ యొక్క వంతని ప్రభు సెలవిచ్చారు. And my mother said, మా తల్లి గారు ఏం చెప్పారంటే, pray that you will take the path of a fish. చేప మార్గాన్ని తీసుకోవాలని ప్రార్థన చెయ్యి. I said, Lord, help me to take the path of a fish, a straight path. నేను చెప్పాను, ప్రభువా, చేప వలె నేరుగా ఉండే మార్గాన్ని ఎంపిక చేసుకోవడానికి సాయం చేయండి. Because if I did not pray, my mother would give me so many knocks on my head. ఎందుకంటే నేను ప్రార్థన చేయకపోతే మా తల్లి తల మీద మొట్టికాయలు వేసేవారు. And I always say my mother gave me so many knocks on my head that my head has gone permanently out of shape. నేను చాలాసార్లు చెప్తుంటాను, మా తల్లి గారు అనేకమైన మొట్టికాయలు వేయడం ద్వారా నా యొక్క తల ఆకారం లేకుండా పోయింది అన్నట్లుగా. I see some of you testing your head also. మీలో కొంతమంది మీ యొక్క మోడల్ ఎలా ఉందో చూసుకుంటూ ఉన్నారు. As I'm losing my hair, all the bumps are going to be visible in the days to come. నాకు వెంట్రుకలన్నీ రాలిపోతున్నాయి గనక రాబోయే రోజులు ఇంకా చాలా స్పష్టంగా గుంటలన్నీ కనబడిపోతాయి. She brought me up with terrible discipline. భయంకరమైన క్రమశిక్షణతో ఆమె నన్ను పెంచారు. Brother Dinakaran's son should not do any mistake. What will the people say? What will the public say? సోదరుడు దినకరన్ గారి కుమారుడు ఏ తప్పు చేయకూడదు, జనం ఏమనుకుంటారు, బహిరంగ సమాజం ఏమనుకుంటుంది అన్నట్లుగా. So for everything, I would get blows. కనుక ప్రతి దానికి నాకు దెబ్బలు పడుతూ ఉండేవి. One side the word of God, one side blows. ఒకవైపున దేవుని యొక్క వాక్యం, మరొక వైపున దెబ్బలు. Because she would say that's what the Bible says. ఎందుకంటే బైబిల్ అలా చెప్తుందని ఆవిడ అనేవారు. So I began to hate God. కనుక దేవుని ద్వేషించడం ప్రారంభించాను. And I went away from Jesus. ఆ విధంగా దేవునికి సుదూరంగా నేను వెళ్ళిపోవడం జరిగింది. I hated to be in the presence of my parents. మా తల్లిదండ్రుల సాన్నిధ్యంలో ఉండమంటే నాకెంతగానో ద్వేషం అనిపించేది, Fear. భయం. And I got into sin and sinful habits. ఆ విధంగా పాపములోనికి, పాపము యొక్క అలవాట్లలోనికి నేను వెళ్ళిపోయాను. And tried to cover my sin. నా పాపములను కప్పుకోనడం కోసం ప్రయత్నం చేశాను. And started failing in my subjects, even though I was a topper in school and so on. స్కూల్ విద్యలో ఉన్నతమైన అభ్యాసం గలవాడైనప్పటికీ కూడా సబ్జెక్టులో ఫెయిల్ అవడం నా జీవితంలో ఆరంభించబడింది. And a fear started gripping my soul. ఇక నా ప్రాణాన్ని ఒక పిరికితనం, భయం పట్టేస్తోంది. How long can we cover our sin? ఎంతకాలం మన పాపాలను మనము కప్పుకోగలము? The wages of sin is death. పాపము వలన వచ్చు జీతము మరణము. And a fear gripped my soul. భయమున ఆత్మను, ప్రాణాన్ని అలాగను పట్టివేసింది. I said, what is going to be my నా future? భవిష్యత్తు ఏమైపోతుందో అనుకున్నాను. Terrible headache would come. భయంకరమైన తలపోటు వస్తుండేది. And a fear would grip me. భయము నన్ను చెరపట్టి వేయిచి ఉండేది. I could not stay with my friends anymore. స్నేహితులతో ఏమాత్రం ఉండలేకపోయేవాడిని. I hated to be with my parents. తల్లిదండ్రులతో ఉండడానికి ద్వేషం కలిగేది. Crying all alone. ఒంటరిగా ఏడుస్తూ ఉండేవాడిని. It was at that time అటువంటి సమయంలో a small teaching meeting was arranged by Jesus Calls
for the first time. యేసు పిలుచున్నాడు పరిచర్య ద్వారా మొదటిసారిగా వాక్యోపదేశాలు అందించే చిన్న కూడిక ఏర్పాటు చేయబడింది. It was a meeting to raise evangelists. అది సువార్థికులను లేవనెత్తజేయు కార్యక్రమం అయ్యున్నది. Maybe 30-40 people only were there. కేవలం 30-40 మంది ప్రజలు అక్కడ ఉన్నారు. And I was made to sit there. నన్ను అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. My grandfather behind me and my mother by my side. నా వెనక తాతయ్య గారు, నా ప్రక్కనేమో మా అమ్మగారు. And my father in the front preaching. ఎదురుగా బోధిస్తూ మా యొక్క తండ్రి గారు. So that I could not run away. కనుక నేను పారిపోకుండా ఉండాలని. But then one night, అయినప్పటికీ ఒక రాత్రి my father was talking about Elijah. మా తండ్రి గారు ఏలియా గురించి మాట్లాడుతూ ఉన్నారు. And he said, Elijah brought fire from heaven. ఏలియా పరలోకము నుంచి అగ్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. And the whole nation fell before him and said, the Lord is God. దేశమంతయు ఆయన ఎదుట సాష్టాంగపడి ప్రభువే దేవుడని ఆ విధంగా వారు తెలుసుకొని ఉన్నారు. One sign from heaven. పరలోకము నుంచి ఒక్క సూచన, One answer to prayer. ప్రార్థనకు వచ్చిన ఒక్క జవాబు. And he said, you can do that. ఆయన అంటున్నారు మీరు అలాగున చేయవచ్చును. That's what the world is longing for. లోకము దాని కొరకై ఎదురు చూస్తూ ఉన్నది. Cry out to Jesus. యేసుకు మొర్రపెట్టండి, He will reveal himself. ఆయన తన్ను తానుగా మీకు ప్రత్యక్షపరచుకుంటారు. Then my heart said, అప్పుడు నా హృదయం ఏమందంటే, పాల్, you are trying to become a somebody. నీవు ఒక గొప్పవానిగా కావాలని ప్రయత్నిస్తున్నావు. And you are trying to please your friends. స్నేహితుల్ని సంతోషపరచాలని ప్రయత్నిస్తున్నావు. But you have become a nobody today. అయితే ఈ రోజున నీవు ఏమీ కానివాడవయ్యావు. You have become a nobody. నీవు ఏమీ కానివాడవయ్యావు. But God wants to make you a somebody. అయితే దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా చేయాలని కోరుతున్నారు. God wants to make you a somebody. దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా చేయగోరుతున్నారు. Why don't you try him? నువ్వెందుకు ఆయన్ని ప్రయత్నించకూడదు? Why don't you ask? నువ్వెందుకు ఆయనను అడగకూడదు? And I cried like a little నేను baby. చిన్న బిడ్డ వలె ఏడ్చాను. I fell on the floor. నేను నేల మీద పడిపోయాను. For nearly 2 hours I cried and cried and cried my heart out. దాదాపుగా 2 గంటల పాటు హృదయపూర్వకంగా నేను ఎంతగానో ఏడ్చాను. And a deep feeling of peace came into my heart as I asked Jesus to forgive my sin. నా పాపములను క్షమించమని నేను యేసును అడుగుతూ ఉండగా లోతైన దైవ శాంతి యొక్క అనుభూతి నాలో కలిగి ఉన్నది. That day my life ఆ changed. రోజున నా జీవితం మార్చబడింది. My addictions left నా యొక్క వ్యసనాలు వెళ్ళిపోయాయి. and I began to walk with నేను Jesus. యేసుతో కూడా నడవడం ప్రారంభించాను. But it was not easy. అయితే అది సులభం కాదు. I had to go back to the same college where I was living in sin. నేను ఎక్కడైతే పాపములో జీవించాను అదే కళాశాలకు మళ్ళా వెళ్ళాలి. The whole college was talking about me, the professors and so on, because they could take their classes in peace after that. ఆ తర్వాత అధ్యాపకులు, ఆచార్యులందరూ కూడా సమాధానకరంగా తరగతులు నిర్వహించగలిగినందున నా గురించే వారు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. And I started following the Lord. నేను ప్రభువును వెంబడించడం ప్రారంభించాను. And I was excited. నేను ఉత్సాహభరితుడయ్యాను. I said, now I am ready to bring fire from heaven. నేను అనుకున్నాను పరలోకం నుంచి అగ్ని తేవడానికి నేను సంసిద్ధంగా ఉన్నానని. I am ready to split the Jordan before the people of India. భారతదేశ ప్రజలు ఎదురు యోర్దాను నదిని చీల్చేస్తానని. I am going to be somebody great. నేను చాలా గొప్ప వ్యక్తిగా అయిపోతాను అన్నట్లుగా. And the Lord came to me again. ప్రభు నా యొద్దకు మరలా వచ్చి ఉన్నారు. And he said, Paul, ఆయన చెప్పారు, పాల్, don't jump too much. మరి ఎక్కువగా ఎగరకు. First of all, మొట్టమొదటిగా according to Luke 2:51 and 52. లూకాసు వార్త 2:51-52 ప్రకారం, As I was obedient to my parents, నేను నా తల్లిదండ్రులకు విధేయుడనై ఉన్నలాగున humble yourself, నిన్ను నీవు తగ్గించుకో. and I will give you wisdom. నేను నీకు జ్ఞానమును అనుగ్రహించేదను. Increase in wisdom. జ్ఞానములో వృద్ధి పొందింప చేస్తాను. Increase in stature. వయసులో వృద్ధి పొందింప చేస్తాను. Increase in the grace of God. దేవుని కృపలో వృద్ధి పొందింప చేస్తాను. Increase in the favor with men. మనుషుల దయందు వృద్ధి పొందింప చేస్తాను. I have to equip you first, Paul. పాల్, మొదటిగా నేను నిన్ను సామర్థ్యము గలవానిగా చేయాలి. Now you have become a little one. ఇప్పుడు నీవొక చిన్నవానిగా ఉన్నావు. I'm going to equip you. నేను నిన్ను సమర్థునిగా చేస్తాను. I'm going to equip you. నేను నిన్ను సమర్థునిగా చేస్తాను. And then I will use ఆ you. తరువాత నేను నిన్ను వినియోగించుకుంటాను. So firstly, he gave me degrees after degrees. కనుక మొదటిగా ఆయన నాకు డిగ్రీలు వెంబడి డిగ్రీలు అనుగ్రహించారు. I started studying my courses in my undergraduate degree with all earnest. పూర్తి యథార్థతతో నా యొక్క విద్యను నేను కళాశాలలో ఆ విధంగా అభ్యసించడం జరిగింది. I got 10 out of 10 for the attendance every semester. ప్రతి సెమిస్టర్లో కూడా 10కి 10 రోజులు హాజరుండేది. I said, this is the will of God, ఇది దేవుని చిత్తం అని నేను అనుకున్నాను. to study diligently. చాలా మెళకువగా శ్రద్ధగా చదువుకోవడం. Yes, when you're studying diligently,
you're doing the will of God. మెళకువ కలిగి మీరు చదువుకున్నప్పుడు అవును మీరు దేవుని చిత్తమును జరిగిస్తున్నారన్నమాట. And when I passed out, I was given a gold medal in the convocation. ఉత్తీర్ణత పొందినప్పుడు స్నాతకోత్సవం రోజున నాకు కళాశాలలో బంగారు పతకం అనుగ్రహించబడింది. And for the first time in Loyola College, a student was made to pray the convocation prayer. నేను చెప్పేది వాస్తవమైతే మొదటిసారిగా స్నాతకోత్సవ సభలో ఒక విద్యార్థి చేత ప్రార్థన చేయించడం అది. With my parents in the first row, they asked me to pray the convocation prayer for the convocation in the college. తల్లిదండ్రులు మొదటి వరుసలో కూర్చుని ఉండగా కళాశాల స్నాతకోత్సవం రోజున నా చేత ఆ రీతిగా వారు ప్రార్థన చేయించడం జరిగి ఉన్నది. Then I did my masters in MBA. ఆ తర్వాత MBAలో నా యొక్క మాస్టర్స్ డిగ్రీ నేను పూర్తి చేశాను. And then the Lord opened the door for me to do my PhD ఆ తర్వాత PhD చేయడానికి దేవుడు నాకు ద్వారం తెరవజేశారు. in management and advertising మేనేజ్మెంట్ లోను అడ్వర్టైజింగ్ లోను చేయడం జరిగింది from the Madras University. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి. At the age of 26, I finished my PhD 26 సంవత్సరాల వయసులో నా యొక్క PhDని నేను పూర్తి చేసుకున్నాను. because the Lord wanted me to be diligent in my study. ఎందుకనగా ప్రభు నా విద్యలో నేను మెలకువ కలిగి ఉండాలని కోరుకుని ఉన్నారు. You too should study to great height. మీరు కూడా గొప్ప స్థాయికి చదవాలి. Never stop equipping yourself. మిమ్మల్ని మీరు సమర్థులుగా చేసుకోవడం ఎప్పుడు ఆపకండి. You need the wisdom, మీకు జ్ఞానము కావాలి. stature in wisdom. జ్ఞానములో స్థాయి కావాలి. Then God gave me ఆ stature. తర్వాత దేవుడు నాకు స్థాయిని అనుగ్రహించారు. I was quite short and lean as you saw in the photograph. మీరు ఫోటోలో చూసినట్టుగా నేను సన్నగా చాలా పొట్టిగా ఉండేవాడిని. That just 5 feet 4 inches. కేవలం 5 అడుగుల 4 అంగుళాలు మాత్రమే ఉండేవాడిని. And I started growing. నేను ఎదగడం ప్రారంభించాను. Went on up to 6 feet. 6 అడుగుల వరకు పెరగడం జరిగింది. I said, that's enough, Lord. ఇది చాలు ప్రభువా అనుకున్నాను. Then I won't get a right girl if I grow too tall. ఎందుకంటే చాలా పొడవుగా పెరిగిపోతే తగినంత ఎత్తులో అమ్మాయి లభించదు అన్నట్టుగా. And when my parents were looking for a girl, మా తల్లిదండ్రులు ఒక అమ్మాయి కోసం చూస్తూ ఉన్నప్పుడు I said, you can find the right girl, నేను చెప్పాను సరైన అమ్మాయిని నా కోసం చూడాలి. but I want her to be tall. అయితే ఆమె పొడవుగా ఉండాలి. At least 5 feet 6 inches tall. కనీసం 5 అడుగుల 6 అంగుళాల పొడవు ఉండాలి అన్నాను. It's nothing wrong in being short. Short people are sweet people. పొట్టిగా ఉండడంలో తప్పేం లేదండి. పొట్టిగా ఉన్న వారందరూ కూడా చాలా మధురమైన వారు. But I am tall, so I wanted a tall girl. నేను పొడవుగా ఉన్నాను కాబట్టి పొడవుగా ఉన్న అమ్మాయి కావాలని కోరుకున్నాను. A pastor found the girl for me. ఓ పాస్టర్ గారు నా కోసం అమ్మాయిని చూడడం జరిగింది. And he said she has the same name as your sister Evangeline, who passed away in an accident. ఆకస్మిక ప్రమాదంలో మరణించిన మీ యొక్క సహోదరికున్న అదే పేరు ఎవాంజలిన్ అనే పేరును ఆమె కలిగి ఉన్నట్టుగా చెప్పారు. She's the same age. అదే వయసులో ఉన్నట్టుగా చెప్పారు. And ఇంకను ఏం జరిగిందంటే I have found her height. నేను ఆమె ఎత్తు గురించి తెలుసుకున్నాను. I said, what is the height? మరి ఎత్తెంత అని అడిగాను. 5 feet 7 inches, 1 inch bonus. 5 అడుగుల 7 అంగుళాలు అంటే ఒకటి బోనస్ గా అనుగ్రహించబడింది. God gives you much more exceedingly than what you ask. మీరు అడిగేదానికంటే దేవుడు అధికంగా అనుగ్రహిస్తారన్నమాట. Of course, it was God's plan. We got married. అయితే మాకు వివాహం కావడం దేవుని యొక్క ప్రణాళిక. Now we have wonderful children and a wonderful grandchild too. ఇప్పుడు మాకు అద్భుతమైన సంతతి ఉన్నారు, అలాగే అద్భుతమైన మనవ సంతానాన్ని కూడా కలిగి ఉన్నాం. God has been gracious. దేవుడు కృపాసహితునిగా ఉన్నారు. Yes, he builds your stature. అవును, ఆయన మీ ప్రాయమును స్థాయిని నిర్మాణం చేస్తారు. He will give you the right family ఆయన మీకు సరైన కుటుంబాన్ని ఇస్తారు at the right time. సరైన సమయంలో. There is a time for everything. ప్రతి దానికి సమయం ఉన్నది. When you obey God మీరు దేవునికి విధేయులై ఉన్నప్పుడు and fulfill his will with all ఆయన righteousness, చిత్తాన్ని సమస్తమైన నీతితో మీరు నెరవేర్చి ఉన్నప్పుడు God will supply all your needs. దేవుడు మీ అక్కరలన్నీ కూడా ఆయనే సరఫరా చేస్తారు. Nothing will be lacking. ఏ కొదువ ఉండదు. Whenever you go to the bank, God would have provided the money for you మీరు బ్యాంకుకు వెళ్ళినప్పుడు అవసరమైన ధనాన్ని దేవుడు మీకు అనుగ్రహించి ఉంటారు at the right time సరైన సమయంలో to do his will. ఆయన చిత్తం చేయడానికి. His way. ఆయన చిత్తం, His will. ఆయన చిత్తము, That is holiness. అది పరిశుద్ధత. That's the power of అది holiness. పరిశుద్ధతకు ఉన్న శక్తి. For the 60th anniversary of his ministry, Billy Graham was interviewed by CNN. 60వ సంవత్సరం వార్షికోత్సవ సమయంలో బిల్లీ గ్రహం గారిని CNN వారు ఈ విధంగా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. And Larry King asked him, లారీ కింగ్ గారు ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. Billy Graham, what is the secret of your ministry? బిల్లీ గ్రహం గారు మీ పరిచర్య యొక్క రహస్యం ఏమిటి? He said 3 things. ఆయన చెప్పాడు 3 కార్యాలు. And he asked, what is the first? ఏమిటి మొదటిది అని అడిగారు. Integrity. యథార్థత.
What is the second? రెండవదేమిటి? Integrity. యథార్థత. What is the third? మూడవదేమిటి? Integrity. యథార్థత. That is the basis of my ministry, which has touched millions. లక్షలాది మందిని తాకి ఉన్న నా పరిచర్యకు అది ఏ మూలాధారం అని చెప్పాడు. Integrity in my life. నా జీవితంలో యథార్థత. Integrity in my word and in my calling. నా యొక్క మాటలో పిలుపులో యథార్థత. Fulfilling my calling. నా యొక్క పిలుపును నెరవేర్చడంలో యథార్థత. Integrity in carrying Jesus. యేసును మోయిచు ఉండే విధానములో యథార్థత. Integrity. యథార్థత. Yes, my friend. అవును స్నేహితులారా, That is holiness. అది ఏ పరిశుద్ధత. Millions of people have been touched. లక్షలాది మంది ప్రజలు ఆశీర్వదించబడతారు. Whatever God asks you to do, do it. దేవుడు ఏమి చేయమని చెప్తారో దానిని జరిగించండి. But listen to His voice. అయితే ఆయన స్వరమును ఆలకించండి. Shall we close our eyes and look up to God? మనమందరం కందులు మూసుకొని ప్రభు వైపు చూద్దామా? We are in the presence of the living మనం God. జీవముగల దేవుని సాన్నిధ్యములో ఉండి ఉన్నాము. Shall we all stand to our feet? మనమందరము లేచి నిలబడదామా? The Lord is here. ప్రభు ఇక్కడ ఉన్నారు. The Lord is here. ప్రభు ఇక్కడ ఉన్నారు. Would you totally surrender your life to Him? మీరు పూర్తిగా మీ జీవితాన్ని ఆయనకు సమర్పించుతారా? Father, తండ్రి, empower them శక్తివంతులుగా చేయండి. in their body too. వారి దేహాల్లో కూడా Heal every sickness, ప్రతి Lord. రోగాన్ని స్వస్థపరచండి ప్రభు. Every weakness, ప్రతి Lord. బలహీనతను Take it away, Lord. తొలగించండి ప్రభు. Let them be healed right వారు now. ఇప్పుడే స్వస్థపరచబడాలి. And whatever problems they have in life, వారి జీవితంలో ఏ సమస్య కలిగి ఉన్నప్పటికీ give them వారికి grace. కృపనివ్వండి. Grace కృపనివ్వండి to overcome every struggle. ప్రతి సమస్యను అధిగమించడానికి. Yes, Lord, give them grace right అవును now. ప్రభు, ఇప్పుడే కృపనివ్వండి. All of us need మా encouragement. అందరికీ ప్రోత్సాహం కావాలి. Supply their వారి needs. అక్కర అనుగ్రహించండి. Bless their వారి family. కుటుంబాలు దీవించండి. Provide for them, వారికి Lord. అనుగ్రహించండి ప్రభు. And let there be peace in their వారి homes. గృహాల్లో శాంతి ఉండాలి. Peace in their relationship. బాంధవ్యాల్లో శాంతి ఉండాలి. And divine guidance of the Holy Spirit for everyone in the home. కుటుంబంలో ప్రతి ఒక్కరికి దైవికమైన పరిశుద్ధాత్మ దిశా నిర్దేశం ఉండాలి. Thank you for this miracle, ఈ Lord. అద్భుతం కొరకే వందనాలు ప్రభు. Bless their వారి education. విద్యను దీవించండి. And teach them yourself, మీరే Lord. స్వయంగా నేర్పించండి. Teach them yourself. మీరే స్వయంగా నేర్పించండి. Through these saints of God who are teaching them, వారికి Lord. బోధిస్తున్న దేవుని పరిశుద్ధుల ద్వారా Let everyone hear your voice through them, వారి Lord. ద్వారా ప్రతి ఒక్కరు మీ స్వరాన్ని వినగలగాలి ప్రభువా. And let them rise up to bring a light to this nation, Lord. దేశానికి వెలుగు తెచ్చే స్థాయికి లేవనెత్తబడాలి. Thank you for doing it, అలా Lord. చేయించినందుకు వందనములు ప్రభు. Thank you for blessing them. దీవించినందుకే వందనములు ప్రభు. Precious Sister Venkatalakshmi, thank you for your thank offering, which is a blessing to millions of people. అమూల్యమైన సహోదరి వెంకటలక్ష్మి లక్షలాది మంది కొరకే దీవెనకరముగా ఉండే నిమిత్తమై మీరు సమర్పించి ఉన్న కృతజ్ఞత కానుకను బట్టి మీకు వందనములు తెలియచేయిచు ఉన్నాను. According to Genesis 27:28, may God give you heaven's dew and earth's riches, an abundance of grain and new wine. ఆది కాండము 27:28 ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక.